స్పీడ్ ఉన్నాయి, మంచి చాలా స్పీడ్. ఇంకో టర్నింగ్ తిప్పుతున్నాం. కారులో కూడా ఎక్కినా ఎలా అనిపించదు అలా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు ఏంటంటే మనం దోళ్ళ కొన్నాం కదా, వాటికి ఫస్ట్ బేట వేద్దాం. ఎలా వెళ్తాయో అట్లా విధానం ఎలా ఉందో చూద్దాం. మొత్తం అంతా చూపిస్తాను. వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇదిగో మా నాన్నగారు బండి పోస్తున్నారు. బండి పోస్తున్నాం. స్టార్టింగ్ ఏమైనా కొన్ని తర్వాత వచ్చిన వెంటనే బండి పోసి వాటి లైన్ పద్ధతి ఎలా ఉంది, ఎలా వెళ్తున్నాయి, కాలు పొందుకు ఎలా ఉంది అంతా చూస్తాం. ట్రైల్ వేసి వాటి పద్ధతి ఎలా ఉంది అన్నది చూస్తాం. ఇంకా మా వాలీబాల్ కోర్టులో బండి అడ్డు ఉంది. ఇంకా పూసి ఎలా వెళ్తున్నాయో చూపిస్తాను. ఇదిగో పోస్తున్నారు. వీటికి ఇంకా పేరు పెట్టలేదు. ఏదైనా పేరు పెడదాం, మీరు కమెంట్లో సజెస్ట్ చేయండి. ఇంకా మా మాయ గారు డ్రైవరు. ఇది పెద్ద తోడ. బండి అయితే పూస్తారు. ఇప్పుడు ట్రైల్ వేస్తున్నాం. ఇదిగో చూడండి, ట్రైల్ వేస్తున్నాం. ఎదురు వెళ్తున్నాను. పోనే నేను ఎక్కాను. స్పీడ్ ఉన్నాయి, మంచి చాలా స్పీడ్. బుల్స్, రాజా బుల్స్. బుల్స్ నువ్వు కూర్చోయి. అదే ముందు నడుపుతున్నాడు. ఫస్ట్ రోజు కదా ట్రైలు, దోళ్ళకి దారి తెలియదని ముందు నడుపుతున్నాడు. పరిగెడుతున్నాయి కనుక వెనక్కి వస్తే అయ్యే వెళ్తాయి. చూడండి ఎలా వెళ్తున్నాయి. కాలు పొందుకు కానీ వెళ్ళి లైన్ తీయడం కానీ ఎలా ఉందో మీ అభిప్రాయం కమెంట్ చేయండి. చెయ్యకు. కారులో కూడా ఎక్కినా ఎలా అనిపించదు. ఎద్దుల బండి ఎక్కితే మంచిగా ఉంటుంది. ఆ ఫీలే వేరు. ఎద్దుల బండి ఎక్కితే కారు ఎక్కినా ఈ ఫీలింగ్ రాదు. బెదిరేం లేదే పెద్దగా, బెదరలేదు. మన సిటీలో బెదరకుంటుంటేనే మెయిన్. ఎటు నుండి ఏదో వస్తుందో తెలియదు. పక్క నుండి బండి వచ్చేది, కారు వచ్చేది.
మా చరణకుడు మా తమ్ముడు ఉమ్మలాడ హీరో అతను, ఇంకో ఉమ్మలాడకి హీరో ఇతను. కాళ్ళు మంచిదే, కాళ్ళు అవి మంచిగా. లైన్ మీద బెదిరి లేకుండా బాగానే వెళ్తున్నా. అదే నేను కాడు ఒకటి మార్చాలి, తాళ్ళు కూడా మార్చాలి. కాళ్ళు పేత సరిపోయింది, పేత కరెక్ట్గా తీస్తున్నా. కన్నులు వదిలేసినట్టే, కన్నులు వదిలితే కొంచెం స్పీడ్ అవుతున్నాయి. కళ్ళు పెట్టుకో. అలా తిప్పు సరిపోద్ది. అలాగే ఆ హెల్మెట్ కాదు బెదిరి లేవు. పక్కన టాటర్లో వెళ్ళినా లారీ వెళ్ళినా బాగానే ఉంటున్నాయి. మెయిన్ మనకు బెదిరి ఉండకూడదు. ఫస్ట్ బెదిరిగానే ఉన్నదా ఆడి మీద గీడి మీద గెడేస్తావు. సిటీలో కొద్దిగా ఇబ్బంది బెదిరిపోతే. ఇంకో టర్నింగ్ తిప్పుతున్నాం. టర్నింగ్ కూడా బాగానే తిరుగుతున్నాయి. అంతే అలా వెళ్ళినా. నన్ను వచ్చినంత మధ్యలోకి రా, నువ్వు మధ్యలోకి రా. అది పోనరా బండి పోన చిన్న అలా ఎలా వెళ్తున్నాయి చూడండి. ఈ స్లోలో వెళ్ళు ఎలా వెళ్తున్నాయి చూడండి. లైన్ మీద బొర్రలు ఊపడం కానీ పొందుకు కానీ బాగానే ఉంది. మా నాన్నగారు ముందు నడుపుతున్నారు. లైన్ మీద అయితే పర్లేదు, లైన్ నాటక బాగానే ఉంది. పని చూడాలి ఇంకా లాగడం ఎలా లాగుతాయి అన్నది ఒక్కసారి. అది కూడా వెళ్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనం కొన్న రేటుకి న్యాయమా కాదా అని. మేమైతే 1.60 అయింది కొనడానికి. వాళ్ళు 2 లక్షలు చెప్పారు. చాలాసేపు నెగోషియేషన్ అది చేసి బేరాలాడి 1.60 కొన్నాం. ఇంకా పై ఖర్చులు అన్నీ తెలిసినవే కదా ఎలాగ ఉంటాయి. మధ్యవర్తులు, భోజనాలు, ఛార్జీలు ఇవన్నీ కామనే. మనకి నచ్చాయి, మనం కొన్న రేటుకి బాగానే ఉన్నాయి. డబ్బులదే ఉంది, దోళ్ళు ఇష్టం ఉంటే చాలు. ఏపాటి పరిగెడుతున్నాయో చూద్దామని మా మాయగారు ముందుని పరిగెడుతున్నారు, మా నాన్న తోలుతున్నాడు. బాగానే వెళ్తున్నాయి. దోళ్ళు అయితే హుషారు ఉంది. ఈ మాత్రం హుషారు టెంపర్ ఉంటే మనం మప్పుకోవచ్చు దూడపైకి. ఎద్దుకైతే కొద్దిగా కష్టం కానీ దూడపైకి మప్పుకోవచ్చు. చూడండి చిన్న బేట అయిపోడికి రెంకులు వేసుకొని ఎగురుతుంది. ఆ మాత్రం టెంపర్ ఉంటే చాలు. అలా రోడ్డు మీద తిప్పేసి మళ్ళీ మన ఫామ్ దగ్గరికి తీసుకొస్తాం. ఎలా వెళ్ళాయో ఏంటో చెప్పండి. అచ్చచ్చా ఆడం అలా ఎలా ఆడుతాం. బండు కట్ట కోటి మధ్యలో పెట్టాడు ఆడలం. వీళ్ళకి ఒక మంచి పేర్లు సజెస్ట్ చేయండి. తగిలితే చూసువేనా. బేట వేసి మళ్ళీ మన ఫామ్ దగ్గర తీసుకొస్తాం. ఒక బండి ఇప్పేస్తున్నారు మా నాన్నగారు.
చూసారు కదా, ట్రయల్ వీడియో అయితే వేసాం. మొత్తం నాకు ఎలా పాసిబుల్ ఉంటే అలాగ అన్ని విధాలుగా తీసి ప్రతి యాంగిల్లో చూపించాను. ఫ్రంట్ నుంచి కానీ, మీద నుంచి కానీ, పక్క నుంచి కానీ మొత్తం చూపించాను. మీరు వీడియో చూస్తే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఎలా వెళ్తున్నాయి ఏంటి. మీకు ఆ రివ్యూ ఇవ్వండి, మా దోళ్ళకి ఎలా ట్రైలింగ్ చేసాం, ఎలా వెళ్తున్నాయి, అట్లా పద్ధతి ఎలా ఉన్నది అన్నది మీరు మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాం. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి మేము ఇప్పటి నుంచే మార్చుకుంటూ ఉంటే ఇంకా డెవలప్ అవుతాయి. చూసారు కదా దోళ్ళు అయితే ఎలా అనిపించాయో చెప్పండి. మనం కొన్న రేటుకి బెస్ట్ అంటారా, పర్లేదా, వద్దా, ఏంటి, ఎక్కువ అనిపించిందా, తక్కువ అనిపించిందా, పర్లేదా, మీ అభిప్రాయం కూడా కమెంట్ చేయండి. ఇదిగో మా తమ్ముడు చరణగడు కూడా బండి ఎక్కాడు. చూద్దాం ఎలా వీడికి ఏమనిపించింది, వీడి అభిప్రాయం చెప్తాడు. చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, దోళ్ళు అయితే చాలా బాగా లాగుతున్నాయి. స్పీడ్ కానీ ఏదైనా మెయింటెనెన్స్ కానీ దానికి ఇంకా ఒక్క 6 months ఫ్రెండ్స్, తర్వాత మేము ఇంకా బాగా మంచిగా ఇది ఒంగోలు బుల్స్లా చేసి చూపిస్తాం మీకు. చాలా బుల్స్ అయితే చాలా ఎక్సలెంట్. ఆ ప్రైస్కి ఆ రేట్కి మేము పెట్టి దానికైతే చాలా సూపర్. రాత్రి వచ్చాయి, ఉదయాన్నే ఎక్కించాం. ఇప్పుడు బేటా కట్టి చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఒకసారి మనం లోడ్ ఎక్కించిన తర్వాత లోడ్ ఎలా అవుతుందో చూడాలి. ఇంతకు ముందు అయితే అవి కొబ్బరి బండలు లాగి అంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ చూసారు కదా, మీకు ఒక అభిప్రాయం వచ్చే ఉంటుంది. వీటి పనితనానికి కానీ వీటి మనస్తత్వానికి కానీ ఒక మంచి పేర్లు ఏమైనా సజెస్ట్ చేయండి. అవి కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఒక రెండిట్లకి మంచి పేర్లు పెడతాం, రైమింగ్ బాగుండేలాగా ఏమైనా చూసి మీ అభిప్రాయం ఏదో కూడా చెప్తే అవి కన్సిడర్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.